హలో ఎవ్రీవన్, ఈరోజు బాదం బర్ఫీని టేస్టీగా అలాగే సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు కూడా చేసి పెట్టడానికి సింపుల్గా అయిపోతుంది, టేస్టీగా కూడా ఉంటుంది. దీనికోసం అయితే బాదం పప్పు 1 కప్పు, హాఫ్ కప్పు షుగర్, అలాగే పావు కప్పు వాటర్ని తీసి పక్కన పెట్టేసుకోవాలి. వేడి నీళ్ళల్లో బాదం పప్పుని వేసేసుకొని ఒక 40 మినిట్స్ పాటు నానబెట్టుకున్నామంటే తొక్క అనేది చాలా ఈజీగా వస్తుంది. లేదు అంటే ఒక 20 మినిట్స్ పాటు వేడి నీళ్ళలో ఉడికించేసామంటే సరిపోతుందనమాట. చూసారు కదా, ఈ విధంగా 40 మినిట్స్ తర్వాత ఈజీగా వచ్చేసింది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఈ బాదం పప్పును వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. దీంట్లో ఎటువంటి వాటర్ని కూడా యూజ్ చేయని అవసరం లేదు. మీకు ఇష్టం ఉంటే కొంచెం పాలను కూడా వేసి గ్రైండ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఒక ప్యాన్లో హాఫ్ కప్పు షుగర్ని వేసుకున్నాము, పావు కప్పు వాటర్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఈ విధంగా తీగలాగా వస్తే సరిపోతుందనమాట. ఇప్పుడు ఈ పౌడర్ని వేసేసుకొని బాగా మిక్స్ చేస్తూనే ఉండాలన్నమాట. ఒక 10 మినిట్స్ పాటు మిక్స్ చేస్తూ ఉండాలి. నేను స్టీల్ తీసుకున్నాను కాబట్టి కొంచెం అడుగంటుతుంది, కానీ నాన్ స్టిక్ అయితే అస్సలు అడుగంటదు. చూసారు కదా, ఈ విధంగా మిక్స్ చేస్తూనే ఉండాలి. ఫైనల్గా కొంచెం నెయ్యి వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ విధంగా నేను సిల్వర్ ఫాయిల్ మీద వేసేసుకొని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ పాటు బాగా మిక్స్ చేసుకొని పైన మళ్ళీ ఇంకో సిల్వర్ ఫాయిల్ వేసుకొని ఈ విధంగా మంచిగా రుద్దుకుంటున్నాను. మీకు పలుచగా కావాలంటే పలుచగా, మందంగా కావాలంటే మందంగా, ఏ విధంగా కావాలంటే ఆ విధంగా రుద్దుకొని తర్వాత ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకుంటే సూపర్ టేస్టీ బాదం బర్ఫీ తయారైపోతుందండి. తప్పకుండా ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది.